పుస్తకాలతోనే విజ్ఞానం వికాసం వస్తుందని సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ను మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వర్తో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్తో కలిసి పలు స్టాల్స్లో పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి మంచి సందేశాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసిన బుక్ ఫెయిర్ చాలా బాగుందని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి సైతం స్టాల్ను సందర్శించారు. కదలకుండా ఉంటుంది. మనం మాత్రం కాలాలతో ప్రమేయం లేకుండా, రచయితతో ప్రమేయం లేకుండా ఒక రచయిత నుండి ఇంకో రచయితకి, ఒక రచన నుండి ఇంకో రచనకి ఊరేగింపజేస్తాం. ఒక మార్చింగ్ సాగుతూ ఉంటుంది ఈ పుస్తకశాలకు వస్తే. కానీ పుస్తకశాల ఒక దగ్గరే ఉంటుంది, శిఖరం లాగా. సైబర్ నేరగాళ్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ అంజనీ కుమార్కు కూడా వదలలేదు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్ వాట్సాప్కు ప్రొఫైల్ ఫోటోతో సైబర్ నేరస్తుడు డబ్బులు డిమాండ్ చేశాడు. అంజనీ కుమార్ పేరుతో డబ్బులు పంపించాలంటూ ప్రజలు అధికారులకు సందేశాలు పంపించారు. ఇక ఇది గమనించిన ఏసీబీ అధికారులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 7448071028 నెంబరు నుంచి వచ్చిన సందేశాలను స్పందించవద్దని సూచించారు.